హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఈ వీడియో మీకు టైటిల్ చూసి అర్థమైపోతుంది. చాలామంది ఆస్పిరెంట్స్ కమెంట్ సెక్షన్లో అడుగున్నారు అండ్ పర్సనల్గా ఈమెయిల్స్ కూడా చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఐటీ ప్రొఫెషనల్ కదా, మీరు బ్యాంక్లోకి వచ్చారు, ఐటీ అండ్ బ్యాంకింగ్ ఎలా ఉంది అని చాలామంది కమెంట్స్ అండ్ ఈమెయిల్స్లో కూడా అడిగారు. అండ్ ఈ వీడియో స్పెసిఫిక్గా దాని గురించే మాట్లాడబోతున్నాం. రెండు సెక్టార్స్ మధ్య డిఫరెన్సెస్ నేను పర్టికులర్గా నాకు చూసింది ఐటీ ఎక్స్పీరియన్స్తో యాజ్ వెల్ యాజ్ నాకున్న ఈ 3 months బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్తో ఐ విల్ ట్రై టు బ్రేక్ ఇట్ డౌన్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో కొన్ని పాయింట్స్ నేను లిస్ట్ డౌన్ చేశాను ఐటీ అండ్ బ్యాంక్ జాబ్ కంపేర్ చేస్తూ. ఫస్ట్ పాయింట్ మాట్లాడితే లొకేషన్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది. ఐటీ జాబ్ చూస్తే మనకి రిమోట్ వర్క్ కల్చర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఆఫీస్కి వెళ్ళి చేసే వర్క్ కల్చర్ కూడా ఉంది. కానీ బ్యాంక్ దగ్గర చూస్తే ఖచ్చితంగా బ్రాంచ్ నుంచే వర్క్ చేస్తారు, లేదా ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క రిపోర్టింగ్ రీజనల్ ఆఫీస్ ఆర్ హెడ్ ఆఫీస్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి ఆ రెస్పెక్టివ్ బ్యాంక్లో. ఒకవేళ అక్కడ కానీ మీకు వస్తే ఆ రెస్పెక్టివ్ ఆఫీస్కి వెళ్ళి మీరు వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఐటీలో ఏంటంటే మీరు ప్రాపర్ ఒక కోడింగ్ లేదా ఒక ప్రాపర్ బిజినెస్ అనలిస్ట్ ఈ టైప్ ఏదన్నా ఉంటే మీకు కస్టమర్ హ్యాండ్లింగ్ అనేది 90% ఉండదు, మినిమల్గా ఏమన్నా ఉంటే ఉండొచ్చు. నాన్ టెక్ టీమ్స్ కొన్ని ఉంటే వాళ్ళకి కస్టమర్ హ్యాండ్లింగ్ ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ, బట్ లిమిటెడ్గానే ఉంటుంది ఐటీలో. వేరాజ్ బ్యాంక్లోకి వస్తే మీకు అందరికీ తెలిసిందే, బ్యాంక్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి క్లోజ్ చేసే వరకు మీకు కస్టమర్ హ్యాండ్లింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ వేరే టాస్క్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ టార్గెట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో బ్యాంక్లో 100% టార్గెట్స్ ఉంటాయి. ఇట్స్ ఎ టార్గెట్ ఓరియంటెడ్ ప్రొఫెషన్. ఇదైతే ఖచ్చితంగా మీకు తెలియాల్సిన విషయం. నెక్స్ట్ లొకేషన్ గురించి మాట్లాడితే ఐటీ జాబ్లో తీసుకుంటే మోస్ట్లీ ఫిక్స్డ్ లొకేషన్ ఉంటుంది. కొన్ని ప్రొఫైల్స్కి మాత్రమే అకేషనల్లీ డిఫరెంట్ లొకేషన్స్కి ట్రావెల్ చేయడం ఇలాంటివి యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే బ్యాంక్లో చూసుకుంటే ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ సెక్టర్ చూసుకుంటే 100% ట్రాన్స్ఫర్స్ అనేది ఉంటాయి. బ్యాంక్లో ముఖ్యంగా మాట్లాడితే ఇఫ్ ఇన్ కేస్ మీరు పీఓగా సెలెక్ట్ అయితే ఎవ్రీ 3 yearsకి మీరు బ్రాంచ్ చేంజ్ అవ్వాలి, ఎవ్రీ 6 yearsకి మీరు ఆ రీజన్ అనేది చేంజ్ అవుతారు. అదే క్లర్క్ చూస్తే ఎవ్రీ 5 years అనేది మీరు బ్రాంచ్ చేంజ్ అవ్వాలి, ఎవ్రీ 10 years అనేది మీరు రీజన్ చేంజ్ అవ్వాలి. సో ట్రాన్స్ఫర్స్ 100% ఉంటాయి, సేమ్ లొకేషన్ అనేది ఉండదు. అదైతే క్లారిటీ. నెక్స్ట్ పే గురించి మాట్లాడితే మనం ఎంట్రీ లెవెల్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఎంట్రీ లెవెల్ పొజిషన్సే క్లారిటీ ఇస్తుంది కాబట్టి ఈ పాయింట్ గురించి. ఐటీలో ఈ రోజుకి కూడా ఎంట్రీ లెవెల్ చూస్తే 4 lakhs 5 lakhs ఇలాంటివి కూడా ఉన్నాయి, ఇంకా తక్కువ కూడా ఉంటాయి కొన్ని డిఫరెంట్ రోల్స్కి వెళ్తే. బట్ యావరేజ్గా చెప్తున్నాను 4 to 5 lakhs per annum అనేది ఎంట్రీ లెవెల్ పొజిషన్కి ఆఫర్ చేసే ప్యాకేజ్. అదే బ్యాంక్లో చూసుకుంటే ఈరోజు ఒక పీఓకి ఎలా చూసినా కానీ డిఫరెంట్ బ్యాంక్స్ డిఫరెంట్ అలవెన్సెస్ ఇస్తే మిక్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, కానీ మినిమం 75,000 per month అనేది 100% పీఓకి వస్తుంది ఇన్ హ్యాండ్. అదే క్లర్క్ చూసుకుంటే ఖచ్చితంగా 45,000 మినిమం ఇన్ హ్యాండ్ వస్తుంది. ఇది మినిమం చెప్తున్నాను, మ్యాక్సిమం బేస్డ్ ఆన్ యువర్ అలవెన్సెస్ పర్క్స్ బ్యాంక్ బట్టి దీనికి హయ్యర్ ఎండ్లోనే ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఎంట్రీ లెవెల్ ప్యాకేజ్. ఖచ్చితంగా ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఐటీ జాబ్ చూసుకుంటే 4 to 5 lakhs అంటే మీకు హార్డ్లీ పర్ మంత్ 40,000 లేదా 35 to 40 ఈ రేంజ్లో ఉంటుంది. 100% మీకు బ్యాంక్ జాబే ఎక్కువ ఆఫర్ చేస్తుంది ఇనిషియల్ ప్యాకేజెస్. సో కెరీర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది ఐటీలో చూసుకుంటే డిపెండ్స్ ఆన్ కంపెనీ పర్ఫార్మెన్స్, ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఆ మేనేజర్ ఎలాగ మిమ్మల్ని ట్రీట్ చేస్తారు, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి కెరీర్ ప్రోగ్రెషన్కి, అంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే. అదే బ్యాంక్లో చూసుకుంటే ఇక టైం బేస్డ్ ఎలిజిబిలిటీ ఉంటుంది కెరీర్ ప్రోగ్రెషన్కి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీఓ జాయిన్ అయ్యారు, స్కేల్ 1 అంటాం, స్కేల్ 2కి మీరు ఎలిజిబిలిటీ కావడానికి డిపెండ్స్ ఆన్ ద బ్యాంక్, వాళ్ళు ట్రీట్ చేసే విధానం బట్టి. సే ఫర్ ఎగ్జాంపుల్ 5 years అనుకుందాం, ఖచ్చితంగా మీరు జాయిన్ అయిన తర్వాత 5 yearsకి మీకు ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఎలిజిబిలిటీ అంటే మీకు వచ్చేసినట్టు కాదు, దానికి కొంచెం క్రైటీరియా ఉంటుంది, ఒక ఎగ్జామ్ పెట్టడం అనేది ఉంటుంది, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది కూడా, బట్ యూ విల్ బి ఎలిజిబుల్. సో ఐటీలో చూసుకుంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఎక్స్టర్నల్గా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, ఇక్కడ మీ పర్ఫార్మెన్స్, మీ టైం ఇన్ ద పొజిషన్ ఇవి డిసైడ్ చేస్తుంది. సో మోస్ట్లీ ఇక్కడ మొత్తం మీ చుట్టే తిరుగుతుంది, వేర్ యూ కెన్ కంట్రోల్ థింగ్స్, అది డిఫరెన్స్ అనమాట.
నెక్స్ట్ ఇంక్రిమెంట్ అంటే శాలరీ ఇంక్రిమెంట్ చూసుకుంటే అగైన్ ఐటీలో చూసుకుంటే ఇదన్నీ కూడా కంపెనీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, మేనేజర్ ఎలా డిసైడ్ చేయాలి, ఇదన్నీ ఉంటాయి. అదే బ్యాంక్ జాబ్లో చూస్తే ఫిక్స్డ్ ఇంక్రిమెంట్ ఉంటుంది. 1 year కంప్లీట్ అవుతుంది, మీకు ఇంక్రిమెంట్ అనేది డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఇది కూడా మీ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తుంటారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పే స్కేల్ ఎలా మెన్షన్ చేస్తారంటే బేసిక్ పే, ఆ నెక్స్ట్ కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో అవే మీ ఇంక్రిమెంట్ అనమాట. నెక్స్ట్ 4 yearsకి మీకు ఇంత ఇంక్రిమెంట్ వస్తుంది. సో ఇట్స్ అ ఫిక్స్డ్ కాన్సెప్ట్ అనమాట బ్యాంకింగ్లో. నెక్స్ట్ శాలరీ హైక్. ఇంక్రిమెంట్కి శాలరీ హైక్కి చిన్న డిఫరెన్సియేషన్ ఏంటంటే ఇంక్రిమెంట్ అంటే ఇయర్ ఆన్ ఇయర్ వస్తుంది. శాలరీ హైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హ్యూజ్ జంప్ ఇన్ శాలరీ. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఐటీలో చూసుకుంటే మోస్ట్లీ మీరు కంపెనీ షిఫ్ట్ అయినప్పుడు జరుగుతుంది. ఈ కంపెనీ నుంచి ఏ కంపెనీ నుంచి బి కంపెనీకి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్యాకేజ్ మీరు నెగోషియేట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ మీకు శాలరీ జంప్ అనేది కనిపిస్తుంది. లేదా ఎగ్జిస్టింగ్ కంపెనీలోనే ఒక ప్రమోషన్ తీసుకున్నారు, మంచి ప్రమోషన్ తీసుకున్నారు, దాన్ని బట్టి మీకు హైక్ ఉంటుంది. అదే బ్యాంక్ జాబ్లో చూసుకుంటే ప్రమోషన్ హైక్ అనేది కామన్ ఉంటుంది. అది పక్కన పెడితే ఎవ్రీ 5 yearsకి బైపార్టైట్ సెటిల్మెంట్ అనేది ఒకటి జరుగుతుంది. ఈ సెటిల్మెంట్ ద్వారా అప్పుడున్న పరిస్థితులు బట్టి, సిచ్యువేషన్స్ బట్టి ఎంత శాలరీ ఉంటే మనకి కరెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ ఎవ్రీ అదర్ థింగ్ కన్సిడర్ చేసుకొని సర్వైవల్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఆ బ్యాలెన్స్ అనేది ఉంటుంది అనేది దానికి ఒక ప్రాసెస్ జరుగుతుంది. దాని బైపార్టైట్ సెటిల్మెంట్ అంటే అది ఎవ్రీ 5 yearsకి ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు బ్యాంక్లో ఉంటే ఎవ్రీ 5 years యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ జంప్ ఇన్ యువర్ శాలరీ. ఇది భారీ జంప్ అని చెప్పట్లేదు కానీ బట్ బేస్డ్ ఆన్ దాట్ కరెంట్ సినారియో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎవ్రీ వన్ విల్ బీ గెటింగ్ దట్ జంప్ ఇన్ దేర్ శాలరీ. నెక్స్ట్ వర్క్ ప్రెషర్. ఇది చాలామంది అడుగున్నారు, చాలా వీడియోస్ కూడా దీని గురించి ఉన్నాయి. సింపుల్గా చెప్తాను. ఐటీలో వర్క్ ప్రెషర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీరు చేసే ప్రాజెక్ట్ ఎలాంటిది అండ్ మీ మేనేజర్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు. దీస్ ఆర్ ది 2 main ఫ్యాక్టర్స్. ఇంకా క్లయింట్ ప్రాజెక్ట్స్ అంటే క్లయింట్ ఎలా ఉన్నాడు ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది, కాసేపు దాన్ని పక్కన పెడదాం. దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్. అదే బ్యాంక్లో చూసుకుంటే ఇందాక ఫస్ట్లో మనం మాట్లాడాం, కస్టమర్ హ్యాండ్లింగ్ అనేది ఉంటుంది బ్యాంక్లో. సో ద వెరీ ఫస్ట్ ఫ్యాక్టర్ మీ వర్క్ ప్రెజర్ లేదా వర్క్ ఆ ఎన్వైరన్మెంట్ డిసైడ్ చేసేది ఏంటంటే బిజినెస్ ఆఫ్ యువర్ బ్రాంచ్. సో మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, డిఫరెంట్ స్కేల్స్లో ఉంటాయి బ్రాంచెస్. స్కేల్ 1 అంటారు, స్కేల్ 2 అంటారు, స్కేల్ 3 అంటారు, స్కేల్ 4 అంటారు. ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ ఏంటంటే ఆ బ్రాంచ్ యొక్క బిజినెస్ బట్టి. సో బ్రాంచ్ బిజినెస్ అంటే మీనింగ్ ఏంటి? ద ఫుట్ఫాల్ ఆఫ్ ద బ్రాంచ్, ఎంతమంది కస్టమర్స్ని అది సర్వ్ చేస్తుంది, దీన్ని బట్టి మీకు వర్క్ లోడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మేనేజర్ బట్టి కూడా ఉంటుంది, ఎందుకంటే మేనేజర్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ ఇన్ ద బ్రాంచ్ హూ విల్ అసైన్ యూ డిఫరెంట్ టాస్క్. సో నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి ఉంటుంది, మీ బ్రాంచ్లో ఉన్న స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా వేరియస్ ఫ్యాక్టర్స్. సో ముఖ్యంగా గమనిస్తే ఫుట్ఫాల్ ఇన్ ద బ్రాంచ్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ డిసైడింగ్ యువర్ వర్క్ ప్రెషర్ ఇన్ ద బ్రాంచ్. సో బేస్డ్ ఆన్ ద టార్గెట్స్ అనేవి కూడా డిఫరెంట్గా సెట్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేసింది ఐటీ టు బ్యాంకింగ్ విత్ వాట్ ఆర్ ద ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ టిల్ డేట్. సో ఇంకా మీకు ఏదన్నా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా వేరే పాయింట్స్ మీద మీరేమన్నా డిఫరెన్షియేట్ చేయమంటే ప్లీజ్ మెన్షన్ దాట్ ఇన్ ద కమెంట్స్. ఆల్సో డూ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఐటీ అండ్ వాళ్ళు కూడా బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది వాట్ దే ఆర్ గోయింగ్ ఫర్ అనేది. ఆల్సో మీకు ఐటీలోనే ఉండాల్సిన అవసరం లేదు, బట్ వాట్ బ్యాంక్ ఆఫర్స్ యూ యాజ్ అ జాబ్ రోల్ కొంచెం క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని చెప్పి విల్ మీట్ ఇన్ వన్ మోర్ వీడియో. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video. Please like, share and subscribe to my channel Banking Tutor Telugu. All the best aspirants.